మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మీరు దేవుని సంఘమా దేవుని ప్రజల ప్రతి హృదయకాలం మనం సజీవులకలు ఉంటున్నామంటే దేవుని ఉచితమైన కృప చేతనే మనం సజీవులకలు ఉంటున్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి మనం సజీవులకలు ఉంటూ మరి దేవుని ఘనపరచవలసిన సమయము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని కాపాడుతూ మనల్ని పోషిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. 3వ అధ్యాయం 1వ వచనం. యూదుల అధికారమైన నికోదేమ పరిశ్రయుడై ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చెను. బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదమని దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్నది సూచక్రియలు ఎవడు కూడా చేయలేడని ఆయనతో చెప్పాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, నికోదేమో ఒక రాత్రికాల సమయంలో ఉదయకాలం వచ్చే ధైర్యం అతనికి లేదు. ఉదయకాలం దేవునితో మాట్లాడే అతనికి ధైర్యం లేకనే రాత్రికాల సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఆ కాలంలో యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ గొప్ప కార్యాలు చేస్తున్న సమయంలో నికోదేమో వచ్చి మాట్లాడుతున్నాడు. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుని తోడు ఉంటేనే కానీ నీవు చేసిన సూచక్రియలు ఎవడు కూడా చేయలేడని అతనితో చెప్పాను. యేసు ప్రభుతో చెప్తా ఉన్నాడు, యేసయ్య, నువ్వు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నావు. మరి దేవుని యొక్క తోడుంటే తప్ప, దేవుని యొక్క సహాయం ఉంటే తప్ప ఎవరు కూడా ఈ కార్యాలు చేయలేరు. నిజమే, నువ్వు దేవుని నుండి వచ్చినావని మేము నమ్ముచున్నామని ప్రభు యేసుక్రీస్తుతో చెప్తా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఇతడు ఒక అధికారిగా ఉన్నాడు. వాక్యము తెలుసు ఇతనికి, బైబిల్లో ఆ వాక్యము తెలుసు, కానీ ఆ వాక్యాన్ని గ్రహించే అనుభవం లేదు అతని దగ్గర. మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక అధికారిగా ఉన్నాడు. మరి ఆ ఒక అధికారిగా ఉండి ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాటలను గమనించినట్టయితే, యూదుల అధికారి అయిన నికోదేమ పరిశ్రయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయుచున్న సూచక్రియలు ఎవడు కూడా చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకే అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో చూడడు. మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఒకడు కొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యం చేరుకుంటాడనే సత్యాన్ని యేసు ప్రభు నికోదేముకు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఇదే మాట యేసే మనతో కూడా మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప మరి పరలోక రాజ్యంలో అతడు ప్రవేశించాలి అంటే అతడు కొత్తగా జన్మించాలి అనే సత్యాన్ని మరి నికోదేముకు యేసు ప్రభు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి, అదే రీతిగా మనం అందరం కూడా మరి పరలోక రాజ్యము వెళ్ళాలి అంటే మొదటగా మనం కొత్తగా జన్మించాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట మరి యేసు ప్రభు తెలియజేసినప్పుడు నికోదేము ఉంటాడు కింది వచనంలో, ఒకడు చనిపోయిన తర్వాత మరలా జన్మించాలనా, లేదా వృద్ధాప్యంలో ఉన్న తర్వాత జన్మించాలనా అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, కొత్తగా జన్మించాలి అనే మాట అర్థం ఏంటంటే పాత జీవితాన్ని, రోత జీవితాన్ని సమాధి చేయాలి. మన గత జీవితము, పాపం అనే జీవితంలో నుంచి బయటికి రావాలి. ఆ పాపం అనే బ్రతుకు నుంచి బయటికి రావాలి. బాప్టిజం పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి. రక్షణ అనుభవం ఉంటేనే తప్ప పరలోక రాజ్యంలో
ఎవరు కూడా మరి రక్షణ అనుభవం ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశింపగలుగుతారు. ఆ రక్షణ అనుభవం లేకుంటే ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు నికోదేముతో ఈ 3వ వచనంలో ఈ మాటలు తెలియజేస్తారు. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. నిత్యంగా వేరే మార్గం ఏమీ లేదు. రక్షణ మార్గం అయినదే. నిన్ను నువ్వు రక్షించుకోవాలి, నిన్ను సరిదిద్దుకోవాలి, నీ పాపంలో ఒప్పుకోవాలి. ఎవడైనాను నీ పాపంలో ఒప్పుకున్నాడనైతే సమస్త దుర్నీతి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ అనుభవం లేనిది ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. ఎవరైనా కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక నూతన జన్మం కావాలి. ఇది పాతదంతా కూడా గతించిపోయింది, సమస్తము నూతనమైనది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. పాత జీవితాన్ని, నూతన జీవితాన్ని సమాధి చేసి యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని యేసయ్య తెలియజేసిన ఆజ్ఞల ప్రకారం, దేవుని వాక్యము ప్రకారం మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా జీవించినప్పుడే పరలోక రాజ్యం వెళ్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు నికోదేమ, ముసలివాడు మనుష్యుడు ఎలాగా జన్మింపగలడు? 2 మార్లు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మించగలవాడా అని ఆయనను అడగగా, మరి ముసలివాడు తల్లి గర్భంలో ఎలా జన్మిస్తాడు? మరి మరలా జన్మించాలంటే ఎలా అని యేసయ్యని నికోదేమ అడుగుతా ఉన్నాడు. అందుకు నికోదేమ, ముసలివాడై మనుష్యుడు ఎలాగా జన్మింపగలడు, మరలా ఎలా జన్మించగలడు అని ఒక ప్రశ్న ఇస్తా ఉన్నాడు. నికోదేమ యేసయ్యని ప్రశ్న ఇస్తా ఉన్నాడు. ప్రియదేవుని, అందుకు నికోదేమ, ముసలివాడైన మనుష్యుడు ఎలాగా జన్మింపాలి, 2వ మార్లు తల్లి గర్భమందు ప్రవేశించగలడా అని ఆయనను అడగగా, యేసు ప్రభు చెప్తున్న మాట, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా కానీ జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. 3వ వచనంలో కూడా నిశ్చయంగా చెప్తున్నానని యేసు ప్రభు తెలియజేశాడు. అలాగే 5వ వచనంలో కూడా నిశ్చయంగా, దెర్ ఈజ్ నో అనదర్ వే, వేరే మార్గం ఏది కూడా లేదు. రక్షణ మార్గము కావాలి. బాప్టిజం అనే అనుభవంలోకి రావాలి. బాప్టిజం పొందుకున్న తర్వాత ఆ రక్షణ అనుభవం నీలో ఉన్నప్పుడు, యేసు ప్రభు కొరకు నువ్వు జీవించినప్పుడు, యేసు ప్రభు సువార్త కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు, యేసు ప్రభు ఒక సువార్త ప్రకటించినప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో నీ స్థానాన్ని నువ్వు సంపాదించుకుంటావు అనే సత్యాన్ని యేసయ్య జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించబడాలి అంటే రక్షణ అనుభవం కావాలి, మారు మనసు పొందుకోవాలి, మన హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వాలి. అలాగే రక్షణ అనుభవం పొందుకున్నప్పుడు సేవకుల ద్వారా బాప్టిజం పొందుకోవాలి. ఆ రక్షణ పొందుకున్న తర్వాత చివరి వరకు యేసయ్య కొరకు జీవించే విధానాన్ని నేర్చుకోవాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదువుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు దేవుని యందు కొన్ని గంటలు గడపడం నేర్చుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో దేవునికి స్థానం ఇచ్చినప్పుడు, మన జీవితాలు మార్చబడినప్పుడు, ఆ రక్షణ అనుభవంలో మనం వచ్చుకున్నప్పుడు, నీళ్ళలో బాప్టిజం పొందుకున్నప్పుడు ఆ రక్షణ పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 6వ వచనము, శరీర మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగానే జన్మించింది, ఆత్మ అయి ఉన్నది అనే మాట జ్ఞాపకం చేస్తాం. శరీర మూలంగా జన్మించినది శరీరము అన్నది ఈ యొక్క శరీరము మనం చనిపోయినప్పుడు ఈ శరీరం పాత పెట్టబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి వారం కూడా చనిపోయినప్పుడు, సమాధి చేయబడినప్పుడు ఈ భూమిలో సమాధి చేయబడుతుంది. కానీ శరీరంకి మరణం ఉన్నది, ఆత్మకు మరణం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం అందరం కూడా శరీర మూలంగా చనిపోతాం, కానీ ఆత్మ మూలంగా మనం జీవిస్తాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు కూడా ఈ మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి శరీర మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. యేసు ప్రభు సిలువలో పలికిన 7వ మాట జ్ఞాపకం చేసినట్టయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుతున్నాను అంటాడు.
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఆ సిలువలో పలికిన 7వ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుతున్నాను. మనమందరం చనిపోయినప్పుడు కూడా మన ఆత్మను యేసయ్యకి అప్పచెప్పవలసిందే. మన ఆత్మలను ఎలా అప్పచెప్పుతున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఆత్మను అప్పచెప్పే విధానంగా మనం ఎలా ఉన్నామో, మన ఆత్మను మనం రక్షించుకున్నట్టయితే, మన ఆత్మను మనం కాపాడుకున్నట్టయితే ఈ లోకంలో జీవించినప్పుడే మనం రక్షణ పొందుకోవాలి. చనిపోయిన మనిషి మాట్లాడలేడు. చనిపోయిన మనిషి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేడు. చనిపోయిన మనిషి దేవుని మహిమపరచలేడు. ఒకసారి మరణించామంటే మన జీవితము ఈ లోకం నుంచి సమాప్తమైపోతుంది. కానీ ఆత్మ అన్నది సజీవంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు లోకానుసారంగా జీవించి లోకానుసారంగా బ్రతికి చనిపోయినట్టయితే నువ్వు నిత్య నరకానికి వెళ్తావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు రక్షణ పొందుకొని యేసు ప్రభు కొరకు జీవించినప్పుడు, యేసు ప్రభు ఒక ఆజ్ఞలను పాటించినప్పుడు, వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు, అప్పుడు పరలోక రాజ్యంలో నీకుంటూ ఒక స్థానం ఉంటుంది. మనం చూసినట్టయితే యోహాను సువార్తలో ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూసినట్టయితే, మీ హృదయంలో కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసమించుచున్నారా, నా యందు కూడా విశ్వసించండి. నా తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలం కలవు, లేని ఎడల మీతో చెప్పేదను. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలాగా మరలా వచ్చి నా యొద్దకుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. హల్లెలూయా. మరలా వచ్చి మన అందరినీ కూడా తీసుకొని వెళ్తాడు దేవుడు. మనందరికీ కూడా స్థలము సిద్ధపరచడానికి యేసయ్య పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. మనందరి పాపముల నిత్యముగా కల్వరి సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు ఆదివారం పునరుద్ధాన దినం మన ప్రభు అయిన యేసుక్రీస్తు లేచి ఈరోజు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రచార మనందరినీ కూడా దేవుని వాక్యం తెలియజేసింది. కలవరపడకండి, మీ హృదయాలను కలవరపడనీయకండి. నేను మీ అందరి కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళున్నాను. నేను ఎక్కడైతే ఉంటానో మీ అందరినీ కూడా అక్కడికి తీసుకెళ్తానని యేసయ్య వాగ్దానం చేసి ఉన్నాడు. మన అందరినీ కూడా పరలోక రాజ్యం ఒక దినం మనము చూడగలుగుతాము. ఎవరు చూడగలుగుతామంటే, ఎవరైతే రక్షణ పొందుకున్నారో, ఎవరైతే యేసయ్య కొరకు జీవిస్తారో, ఎవరైతే యేసయ్య వాక్యానుసారంగా వారిని వారు కట్టుకొని అనేకులను బలపరుస్తారో, అలా రీతిగా వాక్యానుసారంగా జీవించి, వాక్యాన్ని హత్తుకొని జీవించి ఈ లోకంలో యథార్థంగా సత్యంగా జీవించినప్పుడు పరలోక రాజ్యము వారు వెళుతారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే తిరిగి యోహాను సువార్త 3వ అధ్యాయంకి వచ్చినట్టయితే, శరీర మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడకండి. మిమ్మల్ని కొత్తగా జన్మించవని నేను చెప్పినందుకు మీరు ఆశ్చర్యపడకండి అని యేసు ప్రభు తెలియజేస్తున్న మాటలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అని నికోదేముతో చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఆశ్చర్యపడవద్దు. ఎందుకంటే 8వ వచనం, గాలి తనకు ఇష్టమైన చోటు విసురును, నువ్వు దాని శబ్దంను విందువు కానీ అది ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోవునో అది నీకు తెలియదని తెలియజేశాడు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడు అలాగే ఉన్నాడు. హల్లెలూయా. గాలి శబ్దాన్ని మనం వినగలుగుతాము. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడ పోతుందో ఎవరికీ తెలియదు. అలాగే ఆత్మ అన్నది కూడా ఆ రీతిగా మరి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గాలి తన ఇష్టమైన చోటుకు విసురును. గాలి వస్తుంది, మనకొచ్చి మన నుంచి వెళ్ళిపోతుంది, ఎక్కడ పోతుందో మనకు తెలియదు. ఆ మాటను యేసయ్య ఇక్కడ నికోదేముకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గాలి తన ఇష్టమైన చోటుకు విసురును, నీవు దాని శబ్దంను విందువు కానీ అది ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించినది ప్రతి వాడు అలాగేనే ఉన్నాడు. అందుకు నికోదేమా, ఈ సంగతులు సాధ్యములని ఆయన అడగగా, ఈ సంగతులు ఇలాగా సాధ్యమని ఆయనను అడగగా యేసు ఇట్లా అన్నాడు, నువ్వు ఇజ్రాయేలుకు బోధకుడుగా నుండి వీటిని
ఎరగవా? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అతడు బోధకుడుగా ఉన్నాడు. మరి ఇజ్రాయేలుకు సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఇవన్నీ కూడా నీకు తెలియదా అని యేసయ్య అతన్ని అడుగుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మొదటిగానే చెప్పాను, నికోదేమ పరిసయ్యుడు, అలాగే యాజకుడుగా ఉన్నాడు. ఇవన్నీ కూడా అతనికి తెలుసు, కానీ అది చాలామందికి వాక్యము తెలుసు, వాక్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. వాక్యాన్ని వింటారు కానీ వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టుకోరు. అలాంటి స్వభావం కలిగిన వాడే ఈ నికోదేమ. వాక్యము తెలుసు కానీ వాక్యాన్ని అనుసరించి ఎప్పుడు కూడా జీవించలేదు. అందుకే యేసు ప్రభు ఈ మాట అడుగుతా ఉన్నాడు. యేసిట్లను, నీవు ఇజ్రాయేలుకు బోధకుడై ఉండి వీటిని ఎరగవా? నువ్వు ఇజ్రాయేలుకు బోధకుడై ఉండి వీటిని అన్నిటి గురించి నీకు తెలియదా అని నికోదేమును యేసు ప్రభు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలుకు బోధకుడుగా ఉన్నావు, ఇవన్నీ కూడా నీకు తెలియదా అని అతన్ని అడుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చాలా సందర్భంలో వాక్యం మనకు తెలిసినా కానీ వాక్యాన్ని గ్రహించలేనప్పుడు, వాక్యాన్ని అర్థం చేసుకోలేనప్పుడు, వాక్యానుసారంగా మనం జీవించలేనప్పుడు కేవలం క్రైస్తవులుగా ఉంటాము కానీ వాక్యానుసారంగా మనం జీవించలేకపోతే పేరుకు మాత్రము క్రైస్తవులమే, ఆత్మీయ జీవితంలో ఎందుకు పనికిరాని వారుగా ఉంటాము. నికోదేమ పరిస్థితి కూడా అలాంటిదే. అతని దగ్గర వాక్యం ఉన్నది, అతడు యాచకుడుగా ఉన్నాడు కానీ వాక్యము సరంగా జీవిస్తలేడు. కాబట్టి యేసు ప్రభు అతనితో ఈ మాట అంటా ఉన్నాడు. యేసిట్లను, నువ్వు ఇజ్రాయేలుకు బోధకుడై ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతులనే చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని మాట జ్ఞాపకం చేశాడు. ఈ యొక్క 12 వచనాలలో యేసు ప్రభు 3 సార్లు వాడిన మాట ఏంటంటే నిశ్చయముగా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నిశ్చయముగా అనే మాట 3 సార్లు ఇక్కడ మాట్లాడాడు. మొదటిసారి చూసినట్టయితే 3వ వచనంలో చూసినట్టయితే దేవుని రాజ్యము చూడలేరని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనే మాట అక్కడ జ్ఞాపకం చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే కింది వచనాల్లో చూసినట్టయితే మరలా చెప్తాడు, మరి దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించాలంటే మన 5వ వచనము, యేసిట్ల నేను ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనే మాట. తిరిగి నిశ్చయంగానే చెప్పుచున్నమాట, మీరు వాక్యాన్ని విని వాక్యాన్ని అంగీకరించారని నిశ్చయంగా చెప్పుచున్నాను అనే మాట. వాక్యాన్ని వింటాము కానీ వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించేవారు కొద్దిమందే ఉంటారు. చాలామంది వాక్యానుసారంగా జీవించారు, నికోదేము లాంటి మనుషులు. అందుకే అంటా ఉన్నాడు యేసు ప్రభు మాట తెలియజేస్తూ ఉన్నాడు. యేసిట్లను, ఇజ్రాయేలుకు బోధకుడై ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతులనే చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. భూసంబంధమైన సంగతులను నేను మీతో చెబితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనది మీతో చెప్పినలా ఎలాగా నమ్ముదురు? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పినలా మీరు ఎలాగా నమ్ముదురు? చాలామంది లోకానుసారంగా లోకాశల వైపు లోకంలో ఉన్న ముచ్చట్లు వినడానికి ఇష్టపడతారు కానీ వాక్యాన్ని వినడానికి ఇష్టపడరు, వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడరు. వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకునేవారుగా ఉండవలసిన మనము వాక్యాన్ని విని వాక్యాన్ని వైపు ఉండకుండా ఎంతోమంది మరి వాక్యానుసారంగా జీవించలేకపోవడానికి కారణం ఏంటంటే వారి హృదయాలు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాయి. అందుకే యేసు ప్రభు అంటే భూలోక సంబంధమైన మాటలు చెప్తున్నప్పుడు ఆ మాటలు మీరు వింటారు కానీ పరలోక సంబంధమైన మాటలు, దేవుని రాజ్యము గురించి ప్రకటించిన మాటలు వినరు. అందుకే అంటాడు కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు అంటాడు, 6వ అధ్యాయం మత్తయి సువార్త 33వ వచనంలో అంటాడు, మొదట దేవుని యొక్క రాజ్యంలో నీతిని వెతకండి, తర్వాత మీకు కావాల్సిన అన్ని కూడా యేసయ్య మీకు ఇస్తాడని తెలియజేస్తాడు. మనం దేవుని రాజ్యాన్ని నీతిని వెతికే బిడ్డలుగా ఉండాలి. కొత్తగా జన్మించాలి అంటే బాప్టిజం అనే అనుభవంలోకి రావాలి, రక్షణ అనుభవంలోకి రావాలి. ఆ అనుభవంలోకి వచ్చినప్పుడు
వచ్చినప్పుడు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకోవడం నేర్చుకోవాలి. వాక్యానుసారంగా మన గృహాలు కట్టడం నేర్చుకోవాలి. వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని ముందుకు సాగిపోవాలి. నికోదేము ఒక బోధకుడుగా ఉన్నాడు, కానీ వాక్యాన్ని గ్రహించే అనుభవం అతనిలో లేదు. వాక్యాన్ని చెప్తున్నాడు, కానీ వాక్యాన్ని సరంగా తన జీవితాన్ని తను కట్టుకోలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యము వినబడుతున్నప్పుడు వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలి. వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకున్నప్పుడే పరలోక రాజ్యం మనం వెళ్ళగలుగుతాము. రక్షణ అనుభవం కావాలి, నూతన జీవితం కావాలి. అట్టి అనుభవం ఉన్నప్పుడు వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవించాలి. వాక్యం వినడము కాదు, కానీ వాక్యానుసారంగా నిన్ను నువ్వు కట్టుకున్నప్పుడు, వాక్యానుసారంగా నిన్ను నువ్వు జీవింప చేసుకున్నప్పుడే పరలోక రాజ్యం వెళ్తావు. కేవలం వినట మాత్రముగా మనం రక్షణ పొందుకోలేము. విన్నదాన్ని అంగీకరించాలి, వాక్యానుసారంగా జీవించాలి. నూతన జీవితం కావాలి, రక్షణ అనుభవం కావాలి, మారు మనసు పొందుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకొని పరలోక రాజ్యంలో ప్రవేశింపాలంటే మన హృదయాలను దేవునికి, యేసయ్యకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. యేసయ్య వాక్యానుసారంగా జీవించినప్పుడే మనం నిత్య పరలోక రాజ్యంలో వారసులుగా ఉంటాము. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబంలోకి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుల దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ హృదయ కాలము రక్షణ అనుభవం గురించి మాతో మాట్లాడిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మరి పరలోక రాజ్యము చేరబడాలి అంటే మరి నీళ్ళలో బాప్టిజము, రక్షణ అనుభవము, ఆత్మ మూలంగా జన్మించాలని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. వాక్య విన్న బిడ్డలు కూడా వాక్యానుసారంగా కట్టుకొని వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవించి మంచి జ్ఞానంను బిడ్డలకు దయచేయండి. ఈ రోజంతట్లో కూడా మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోక రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన కుటుంబంలో తోడై నీడైండును గాక. ఆమేన్.